వెల్కమ్ టు వైల్. నేను జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. అమరావతి మంత్ 20th అమరావతిలో క్వాంటమ్ డిక్లరేషన్ ఇవ్వండి సార్. అసలు ఏంటి దీని డీటెయిల్స్? క్వాంటమ్ డిక్లరేషన్ అంటే యాక్చువల్గా ఇది క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన ఒక డిక్లరేషన్. ఇప్పటికి అంటే ఈ సాంకేతికత నైపుణ్యము ఇట్లాంటి పదాలు వాడేటప్పటికి 98-99 టైంకి ఏముందిలే ఈ కంప్యూటర్లో ఏముంటాయి, ఏం నడుస్తాయి, దీనికి పెద్దది Y2K సమస్య ఏదో రాబోతుంది. Y2K అంటే 2000తో అంతమైపోతుంది, ఇక్కడ నుంచి మరి కంప్యూటర్లు నడవు, నెక్స్ట్ డేట్కి అప్గ్రేడ్ అవ్వు, December 31 1999 December 31 అర్ధరాత్రితో అన్నీ ఆగిపోతాయి అన్నట్టుగా పెద్ద బూచి ఇలా చూపించారు. బట్ అదంతా దాటుకొని వచ్చేసింది. Y2K సమస్య లేదు, ఏమీ లేదు. ఇంకా ఎట్లా అయిపోయింది, ఇప్పుడు మనకు ఒక పెద్ద వెనకెంత దిమ్మలా ఉండే కంప్యూటర్లు ఉండేవి, దానికి ఒక కీబోర్డు, దానికి ఒక మౌసు, దానికి ఒక ఎంత పెద్ద CPU కనెక్ట్ చేసేవాళ్ళు. ఒకటి కొడితే అది మెల్లగా ఓపెన్ అయ్యేది. అంటే రీసెంట్గా కూడా కొన్ని వెబ్ సిరీస్, కొన్ని సినిమాల్లో కూడా పాతకాలం ఎట్లా చేశారనే దాని మీద చూపిస్తే ఆ ఫైల్ మూవ్ అవడం కూడా, ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్ మూవ్ అయితే ఇలా ఒకటి ఎగురుకుంటూ వెళ్ళినట్టుగా బఫర్ అయినట్టుగా చూపించేవారు. ఇప్పుడు ఎలా ఉంది, కాపీ పేస్ట్ కొడితే ఇప్పుడు సిస్టమ్స్ క్లిక్ చేస్తే కాపీ పేస్ట్ ఇమ్మీడియట్గా అయిపోతుంది. అప్పుడు ఎలా ఉండేది, ఇలా వెళ్ళినట్టు చూపించేది. సో అలాంటి కంప్యూటర్ నుంచి ఇంకా మేము ట్రైనింగ్లో చదువుకున్న రోజుల్లో కంప్యూటర్ కోర్సు ఈ PGDCA అని DCA డిప్లొమా కోర్సులు అని చేస్తే వాళ్ళు చెప్పేవారు ఈ గదంతా కంప్యూటర్లు ఉండేవి, అవి మెల్లమెల్లగా ఈ మాత్రం సైజులోకి వచ్చాయి. ఇప్పుడు అరచేతిలో ఫోన్, ఇంకా చిన్న చిన్న డివైజుల రూపంలో ఆ పెద్ద పెద్ద చిప్పులు, పెద్ద పెద్ద గిగాబైట్స్ ఉన్న చిప్పులు కూడా ఇంత చిన్న పరిమాణంలో రెడీ అయిపోతున్నాయి. సో ఇప్పుడు వచ్చే ఈ క్వాంటమ్ డిక్లరేషన్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఏదైతే ఉందో సిస్టమ్, దాన్ని ఇప్పటికే ప్రపంచ దేశాలు R&D చేస్తున్నాయి. దాని మీద చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు R&D చేసి దాన్ని ఇంకా సూక్ష్మంలో చాలా ఫాస్ట్గా పనిచేసేలాగా తయారు చేయబోతున్నాయి. సో ఇట్లాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేది 2030 నాటికి అని చెప్తున్నారు. బట్ ఈలోగే కొన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ, IBM కానీ, LTI లాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీలు ఆల్రెడీ కొన్ని స్టార్ట్ చేశాయి. అందులో 156 క్యూబిట్స్తో సిస్టమ్ అని, లేదంటే క్వాంటమ్ సిస్టమ్ అని రకరకాల పేర్లతో లాంచ్ చేస్తున్నాయి. ఓకే. సో అవి చూస్తే ఇంకా వేగంగా ఏదైనా మనం ఫైల్ ఓపెన్ చేయగానే ఇంకా టైం పట్టడము, క్లిక్ అనమాట. కాపీ పేస్ట్ కానీ ఎక్కడికైనా ఫైల్ పంపించాలన్నా కూడా దానికి అనుగుణంగా ఇంటర్నెట్ సేవలు కూడా ఎంత ఫాస్ట్గా వచ్చేసాయి. ఒకప్పుడు KBPSలో ఉండేది, కిలోబైట్స్లో ఉండేది, తర్వాత MBPSలోకి వచ్చింది, ఇప్పుడు GBPS అంటున్నారు. ఆ GBPSలో కూడా ఇంకా త్వరలో ఇంకా TBPS అంటారేమో, అలా కూడా రాబోతున్నాయంట. శాటిలైట్ ద్వారా కూడా DTH టైప్లో ఇంటర్నెట్ని పెట్టుకోవాలనుకుంటారు. ఆ స్థాయి ఇంటర్నెట్ సేవలకి బాగా ఇమ్మీడియట్గా పనిచేయాలి, ఫాస్ట్గా ఉండాలి అంటే ఈ క్వాంటమ్ సిస్టమ్ కావాలనేది ఒక కాన్సెప్ట్. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాబోయే కొన్ని తరాలకు ఉపయోగపడేలాగా ఇప్పుడే ఆలోచించి చేస్తాడు కాబట్టి ఆయన. సో దాన్ని ఇప్పుడు క్వాంటమ్ డిక్లరేషన్గా ఈ జూన్ ఎండింగ్లో ఆల్రెడీ చేశారు, మొన్న 24th 25th విజయవాడలో. దానికి హేమీలు ప్రతినిధులు అందరూ వచ్చారు ఈ క్వాంటమ్ సంబంధించి. ఈవెన్ అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు, IBM వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు ప్రతినిధులు కూడా వచ్చారు. దాంట్లో పార్టిసిపేట్ చేసి దీనికి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఎవరైతే రిలీవ్ అయ్యి రెడీగా ఉంటారో, గ్రాడ్యుయేషన్ పూర్తయి బీటెక్ కానీ, BE కానీ, గ్రాడ్యుయేషన్ వాళ్ళు కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా వాళ్ళకి కొంత తర్ఫీదునిచ్చి ఆ క్వాంటమ్ సిస్టమ్ని యూటిలైజ్ చేసేదాన్ని థరోలీ జనాల్లోకి తీసుకురావాలనే కాన్సెప్ట్లో తీసుకురాబోతున్నారంట. ఓకే. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మొన్న ఇక్కడ న్యూస్లో కూడా చూశాను. ఒకప్పుడు మన ఫోన్పే, గూగుల్ పే చేస్తే ఎలా ఉంటుంది, QR కోడ్ స్కాన్ చేస్తే జస్ట్ ఒక 3 seconds బఫర్ అయిన తర్వాత అప్పుడు నేమ్ వస్తుంది, అమౌంట్ ఎంటర్ చేస్తే కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ 3 seconds 1 secondకి కుదించారంట. మీరు అబ్జర్వ్ చేశారా? రీసెంట్గా న్యూస్లో కూడా చూసాం. అంటే అప్గ్రేడ్ అవుతున్నారు. అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది, ఇంటర్నెట్ స్పీడు, ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే డివైజులు, దాని తర్వాత టెక్నాలజీ వాల్యూ, టెక్నికల్ వాల్యూస్, దట్టు సూక్ష్మంగా ఉండేవి, తక్కువ టైంలో అత్యంత వేగంతో చిన్న డివైజుల్లోనే. ఇప్పుడు కొన్ని చిప్పులు ఎంతే ఉంటాయండి, దాంట్లో ఎన్ని గిగాబైట్స్ పడుతుంది. ఆ టెక్నాలజీ ఎలా వచ్చింది? ఇప్పుడు ఈవెన్ మీరే ఇప్పుడు కెమెరాలో రికార్డ్ చేస్తున్నాం మనం మాట్లాడుకుంది, ఎంత చిప్పులేక, ఎంత చిప్పుల్ని అది 32 GB, 64 GB, 128 GB అని పెట్టుకుంటున్నారుగా. అంత డేటా ఎలా పడుతుంది దాంట్లో, అంత చిన్న పరికరంలో.
అంటే ఇంకా సూక్ష్మం చేసేస్తున్నారు. Yes. చిన్న చిన్న వాటిలోనే పెద్ద డేటా నిక్షిప్తం చేయడానికి, అంటే ఎన్హాన్స్ డేటాను కూడా మైక్రో ప్రొడక్ట్స్ లో, మైక్రో చిన్న చిన్న చిప్స్ లోనే. సార్ మొబైల్స్ చూసుకోండి, ఇంతకుముందు సిస్టమ్ ఉండే, అంతే కదా, పెద్ద ఉండే సిస్టమ్ ఏంటంటే ట్యాబ్, మొబైల్ వేరేగా ఉండి ట్యాబ్ ఉండేది, ఆ ట్యాబ్ లోనే కొద్దిగా పెద్దగా ఉండేది కదా, ఏం చెక్ చేసుకోవడానికి టచ్ లా ఉండేది. ఇప్పుడు ట్యాబ్ కూడా ఎవరు వాడట్లే, మొబైల్లోనే మెయిల్స్ చూసుకోవడం నుంచి షేర్ బ్రోకింగ్ కూడా మొబైల్లోనే చూసుకుంటున్నారు. ఎంత యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది చూడండి. సో ఆ ఆండ్రాయిడ్ కూడా వచ్చినప్పుడు ఎలా వచ్చింది, ఏవో రకరకాలుగా వచ్చాయి పేర్లతో, కిట్ క్యాట్ అని అదని ఇదని వచ్చాయి. ఇంకా దాంట్లో నెక్స్ట్ వెర్షన్ మళ్ళీ ఎంత టెక్నాలజీ అంటే, మీరు ఒక మెక్స్ అనే టెక్నాలజీతో ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే ఇంటర్నెట్లో ఉండే విపరీతమైన రెవల్యూషనరీ చేంజెస్ వల్ల కంపెనీ వాడు అక్కడ అప్గ్రేడ్ చేస్తే మీకు అప్గ్రేడెడ్ సిస్టమ్ అని వస్తుంది, ఆండ్రాయిడ్ నెక్స్ట్ వెర్షన్. మీరు అది కొట్టగానే మీ ఫోను లేదా మీ సిస్టము నెక్స్ట్ వెర్షన్లోకి అప్గ్రేడ్ అయిపోతుంది చూడండి. ఓకే, ఎంత టెక్నాలజీ కదా. అంటే ఇంకా అయితే ఈ క్వాంటమ్ సిస్టమ్స్తో పాటు పాత సిస్టమ్స్ను కూడా క్వాంటమ్ సిస్టమ్స్లోకి అప్గ్రేడ్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అది అయ్యే పని కాదంటున్నారు. ఒకవేళ అయినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాంటమ్ సిస్టమ్గా తయారైన సిస్టమ్తో ఈ సిస్టమ్ పోటీ పడలేదు అన్నట్టుగా ఉంది. ఏమో రాబోయే రోజుల్లో ఈ ఆండ్రాయిడ్ టైప్లో క్వాంటమ్ సిస్టమ్ అప్గ్రేడ్ కూడా వచ్చేస్తుందేమో, ఎవరు చెప్పగలరు. అది కొత్తగా ఇప్పుడు మన అమరావతిలో ఇలా జరగడం ఎలా అనిపిస్తుంది సార్? యాక్చువల్లీ చెప్తున్నాను కదండి, రాబోయే టెక్నాలజీని ఎస్టిమేట్ చేస్తూ క్వాంటమ్ సిస్టమ్ని, గిగాబైట్స్లో వచ్చే శాటిలైట్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని జతపరిస్తే రాబోయే టెక్నికల్ రోజులు ఎలా ఉంటున్నాయి ఊహించగలమా? ఎవరైనా ఊహించారా? ఏమండి, ఫోన్ ఇప్పుడు ఎవరు పర్సు వ్యాలెట్ క్యారీ చేస్తున్నారా? ఎవరైనా పెద్ద పెద్ద లగేజీలు క్యారీ చేస్తున్నారా? అయ్యో నా క్యాష్ దుక్కు తీసుకెళ్ళిపోతాడేమో అని భయపడుతున్నారా? లేదు, బయటికి వెళ్తే సింపుల్గా ఫోన్ పట్టుకొని వచ్చేస్తున్నారు. చాయ్ షాపు నుంచి, రోడ్ సైడ్ అమ్ముకునే కూరగాయల నుంచి, చాట్ బండి నుంచి, రెస్టారెంట్ వరకు, ఫ్లైట్స్ వరకు అన్ని కూడా ఫోనే కదండి. ఈవెన్ కొన్ని సంస్థలు కూడా మీ ప్రూఫ్స్ ఏం అవసరం లేదు, ఫోన్లో చూపించండి అంటున్నారు. ఇప్పటికే ఆర్టీఏ వాడు ఏమన్నాడు, మీ డ్రైవింగ్ లైసెన్స్ అవి సాఫ్ట్ కాపీలు మొబైల్లో చూపించినా చాలు అంటున్నాడు. కంపల్సరీగా క్యారీ చేయాలి. మనం ఎంతమంది ఏం చేస్తున్నాం, బండి లాకర్లో పెట్టుకునే వాళ్ళం, ఆర్సీలు అవి. ఇప్పుడు అవి కూడా అనట్లేదుగా. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చి డిజిటల్గా సాఫ్ట్ కాపీ చూపించండి అని కూడా అంటున్నారు. అంటే చూడండి ఎంత ఎన్హాన్స్ డెవలప్మెంట్, రెవల్యూషనరీ చేంజెస్, ట్రెమెండస్ చేంజెస్ కదా. ఒక్కోసారి ఆశ్చర్యం. దానికి విజయవాడ నథింగ్ బట్ అమరావతి వేదిక అవుతున్నందుకు ఓకే, ముందుగానే ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు అబ్బా ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారన్నారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి ఎస్పెషల్ యూఎస్ బేస్డ్ వాళ్ళకి 10+2+4 క్వాలిఫికేషన్ ఉండాలి. 10+2+3 ఉంటే మళ్ళీ పీజీ ఏదో చేశాక అప్పుడు ఆడికి విదేశాలకు వెళ్ళి అర్హత వచ్చేది. సో అలాంటప్పుడు 10+2 అంటే 10th ఇంటర్ తర్వాత డైరెక్ట్గా ఒకేసారి 4 years బీటెక్ పెట్టాడు అనుకోండి, ఆడికి అర్హత వచ్చేస్తుంది కదా. అక్కడ పీజీ చేస్తే డిగ్రీ తర్వాత 5 ఏళ్ళకు బదులు 1 సంవత్సరం కలిసి వస్తుంది. వీడు ముందుగానే స్థిరపడుతున్నాడు కదా. సో అట్లాంటిగా ఆలోచించి ఇప్పుడు కూడా క్వాంటమ్ ఎలా యూజ్ చేయాలి, ఎండ్ యూజర్ వరకు ఎలా వెళ్ళాలి, దానికి ఒక తర్ఫీదుని ఇచ్చి దానికి ఒక మీటింగ్ పెట్టి హామీలు చేస్తే అందరికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ రావడం వల్ల మిగతా కంపెనీలు కూడా వస్తున్నాయి కదా. పెద్ద కంపెనీలు వస్తే ఇంక చిన్న కంపెనీలు, స్టార్ట్అప్ కంపెనీలు రావు. దాన్ని చూసి స్టార్ట్అప్ కూడా రెడీ అవ్వాలి. కేటీఆర్ గారు అన్నట్టు ఎవడో వాడిని పెట్టింది మనం వాడుకోవడం ఏంటి, మనకెందుకు ఆ థాట్ రాదు? ఒక ఫేస్బుక్, ఒక వాట్సాప్లో ఆ థాట్ మన దగ్గర ఉన్న భారతీయుల్లో లేదా? చేయండి, మేము కంప్లీట్ మీకు ఓతమిస్తామని అప్పట్లో కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో బాబు గారి నుంచి నేర్చుకునేది వాళ్ళు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అప్పట్లో ఆ ప్రభుత్వంలో ఉండి చేశారు కాబట్టి. సో అట్లాగా రెవల్యూషనరీ చేంజెస్ రాబోతున్నాయి. మరి ప్రపంచం ఎటు వెళ్తుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.